ఏకనా ఆ నల్లవని కొంచెం దూరంగా కట్టుంచు. నా సావి రంగా అది ఎదైనప్పటి నుంచి మంచి ఇదైపోతుంది. నీటితో కలిపి కట్టేస్తే ఇవి కూడా పాడైపోతాయి. కట్టి వెళ్ళు. అమ్మగారు ఈ ఎండలో మీకు ఎందుకని శ్రమ? మీరు లోపలికి రండి, ఆ పని నేను చూసుకుంటాను. ఎరండి. కాసేపు ఎండలో నిలబడ్డంత మాత్రం నేనేం కందిపోనులేరా? నా సామిరంగా బలిటోరండి మీరు. మీరు ఇట్లా కట్టపడ్డం అయ్యగారు చూశారంటే మమ్మల్ని మక్కురు కొట్టుని బాధినట్టు చెట్లతోనే బాధేస్తారు. మీరు ఎలాండి అమ్మగారు, నా మాటేనండి. ఏంట్రా రాముడు, ఏంట్రా గొడవ, ఏం జరిగింది? ఏం లేదు అయ్యగారు, అమ్మగారు నీడబాటుకి వెళ్ళమంటున్నాను, ఆడు వినడం లేదు. సర్లే, అది నా మాట విందు, ఇక నీ మాట వింటుందరా? రే, దీని కొడుక్కి కూతురు కూడా అచ్చం దీని బుద్ధులే వచ్చారా? అందుకే నేను ఎంత చెప్పినా వినకుండా చదువు చదువు అంటూ విదేశాలకు వెళ్ళిపోయారు. నా సామిరంగా చదువుకున్న వాళ్ళు ఏముంటారండి ఈ పల్లెటూళ్ళలో, మీ పిచ్చి కాకపోతే. ఆయనది పిచ్చి కదరా, ప్రేమ. ఈ వయసులో కన్నబిడ్డలు కళ్ళ ముందే ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. వాళ్ళు దూరం అయితే ఉండే బాధ నీకు ఇప్పుడు అర్థం కాదులే. నీకు పెళ్ళై ఒకళ్ళో ఇద్దరు పిల్లలు పుడితే తెలుస్తుంది. ఊరుకోండి అమ్మగారు, నా మొఖానికి పెళ్లి ఒకటే తక్కువ. నీ మొహానికి ఏంద్రా బంగారం. సరిగానండి, మీ షష్టిపూర్తి పండక్కి ఆ అబ్బాయి గారు అమ్మాయి గారు వస్తున్నారు కదా? వస్తామనే రాశారు, కానీ వచ్చే వరకు నాకు నమ్మకం. వచ్చి తీరుతారు. మీకు నాకు పందెమేనా? నీతో పందాలు పంతాలు నా వల్ల కదలేవా, నువ్వు వెళ్ళు. అరే నా సామిరంగా, మీరేం ఊరికి ప్రెసిడెంట్, ఊరంతా మీరంటే భయపడి సత్తారు. మీరేంటండి అమ్మగారంటే భయపడిపోతారు? ఏం బాబు ఏంటి? నీకు తెలియదురా ఇలాంటి పందాలు దొరకదు. పందాల మాట సరే గానీ ముందే కత్తూరు సంగతి చూడు. కస్తూరా ఏం చేసినది? ఆ మల్లయ్య గారి తోటలో పడి నానా జాతర చేస్తా ఉందిరా. అనుకుంటూనే ఉన్నాను, తెల్లారు ఇంతసేపు అయినా దాని మీద ఏ రిపోర్టు రాలేదే ఉంటానని అనుకుంటూనే ఉన్నాను. వచ్చేసింది. రై, నువ్వు వెంటనే వెళ్ళి అది ఏ చెట్టో పుట్టో ఎక్కి కాలు చేయి వెరగొట్టుకోక ముందే లాక్కెళ్ళి ఇట్లో పడే. అక్క, మాకెవరికి ఆ కాయలు అందటలేదు, నువ్వు కొంచెం కోసి పెట్టవు. మగాళ్ళ మనకే అందడం లేదురా, ఆడపిల్ల దానికే అందుతాయిరా. నోరు ముసుకోరా లడ్డు, మీ రోడ్డు పేరని ఒప్పుకోండి. మరి ఒప్పుకుంటున్నా గుంజులు తిండి. ఇప్పుడు చూడండి నా తడాకే ఏంటో. ఏంటో నువ్వు చేస్తున్న పని? నా సామిరంగా ఇట్లాంటి దొంగ పనులు చేయకూడదు ఎన్నిసార్లు చెప్పాను? పదంటికే. నేను రాను. ఇదిగో నువ్వు నేను చెప్పిన మాట వినలేదంటే నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోతాను. బాబాయ్, నువ్వు పారిపోతే నేను చచ్చిపోతాను మాయా. అయితే పదంటికి. రేయ్, ఈ తోట నీదే కదా, సోతా ఊరుకుంటావేటి? కోసుకొనిరా, అది ఎవరి తోటలో కాలేడితే ఆడు పండు పడినట్టే. నీకు తెలుసు కదా రావుడు. నా సామిరంగా అది ఎగిరిగిరి జారి కింద పడితే దాని కాళ్ళు ఇరుగుతాయని నీకు తెలుసు కదా. ఎదవల్లారా, మీ నమ్మకాల కోసం ఆ కత్తుని ఉసిగొలుపుతున్నారు, దాంతో అది నా నెత్తి మీదకి కూర్చుంటుంది. బుద్ధి లేదు. పదా ఉన్నీరా, నోరు ముయ్య. బళ్ళోకి వెళ్ళమంటే వెళ్ళకుండా అలా చేస్తున్నావా? వాడు అలా లాకెళ్తున్నాడు. ఏముంది, మామూలే. అది మళ్ళీ ఏ చెట్టే ఎక్కుంటుంది. జాగ్రత్త. పద. రాను రాను నీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది. చూడు, బురదలో దొలిని గేదెకి మళ్ళీ ఎంత మురికి ఉన్నావు. వెళ్ళి స్నానం చేసిరా. ఇదిగా. అయ్యో, అది ఇటు. ఈ లోపల అన్నం కొడతా నీళ్ళు. ఏంటే, ఏమైంది? ఏమైంది చెప్పు. చంపేశావు కదే. మనల్ని చూసి కప్ప తడవాలి గాని కప్పను చూసి మనం తడవడం ఏంటి? ఇదిగో, ఇట్లా స్నానం మధ్యలో రాకూడదు ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళు, స్నానం చేయి. అది పోయిందమ్మా, వెళ్ళమ్మా. నా బంగారు స్నానం చేయి. అసలు నీ గారాబోయే దాన్ని చెడగొడుతుంది. చూడు, రోజు రోజుకి మరీ చిన్నపిల్లలా వెకిలి వేస్తారా దీని. ఊరుకో చెల్లమ్మా, పాపం దీనికి ఏం తెలీదు. చాలే అన్నయ్య, నువ్వు పదవే. నేను వస్తున్నా, పదా. వస్తే రాజ్యం, నేను పట్నం వెళ్తున్నా. అరే పైడరాజు, వచ్చేటప్పుడు మా కస్తూరికి రంగు గాజులు ఇచ్చిపెట్టరా. ఇవిగా డబ్బులు. రే, గుళ్ళు అమ్మోరు లాంటిదిరా కస్తూరి. దాని గాజులకు నువ్వు డబ్బులు ఇస్తానంటే పాపం కదా. తెస్తాలే. ఏం రాజ్యం, నీకేందమ్మంటావు? చీరా సారా? నువ్వు సారా తాక్కుండారా, అంతే చాలు. వస్తాను రా. మావయ్య, ఏంటి మావయ్య అట్ట చూస్తున్నావు? ఎవరే నీకింత బాగా సోక్ చేసింది? సాధ్యం ఎక్కేనా? అవును. ఏ
బాలేదా? నా సామి రంగా నేను ఇంత సోతా ఉంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఉప్పు తెస్తాను, బయట పద. ఇటు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, వీధిలో దిష్టి, చెట్టు మీద దెయ్యం దిష్టి, గట్టు మీద భూతం దిష్టి, అందరి దిష్టి దిగదొడుచుకు పోవాలా. రా ఆనందం గాని. అయ్యో నా మతి పంట. జానకమ్మ గారు చేపల పులుసు ఇస్తాన్నారు, తీసుకురావడం మర్చిపోయాను. నేనే తీసుకొస్తా. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. అమ్మగారు లేరు, గుడికెళ్ళారు. ఏం కావాలి? నాకు పులుసు కావాలి. పులుసుకని తొందర ఏంటి? కాకిలా అరుస్తున్నావు? ఏ నన్ను కాకి పిచ్చుక అన్నావు అంటే తంతం జాగ్రత్త. ఇంట్లో ఒకరిచ్చేదేంటి? నేనే తీసుకుంటాను. ఏ నువ్వు ఇంట్లోకి వెళ్ళటానికి ఏం లేదు. అది చెప్పడానికి నువ్వే అవుతువే. చెప్తుంటే నీ కాదు, నువ్వెవరు చెప్పడానికి? వెళ్ళి బయటికి. నేను పోను. ఏ ఏమిటి దాని మీద కేకలేస్తా? అది కాదమ్మ గారు, ఎంత చెప్పినా ఎనకుండా పులుసు. చిన్నపిల్ల దానికి ఏం తెలుసే? నువ్వు మీరు తిట్టేసరికి దాని మొహం చూడండి ఎట్టా ముడిచిపోయిందో. చెప్పాగా, నన్ను ఏమన్నా అంటే ఎవరూ ఒప్పుకోరు కదా అమ్మగారు. అవునే తల్లి, మూత పెట్టి గిన్నె తీసుకుపోవే. అమ్మా లక్ష్మీ, ఊళ్ళో వాళ్ళ బొత్తంతా పాపం పెరిగినట్టు పెరిగి పెరిగి పోవాలా? నేను రోజుకి ఒక్కొక్కడికి 3 సార్లు కొరికి కొరికి గొప్పనైపోవాలా? నువ్వే కాపాడుకో తల్లి. ఓసే సుబ్బులో, ఇట్రాయే. ఏంటి మావా? ఏంటంటే నీకు తెలియనట్టు రాకుసా తులుబో నీకు వేసుకొని ఊరి మీద పడాలా? ఇప్పటికే పొద్దెక్కిపోయింది. నువ్వు రోజు బోని బోని అంటూ నా జుట్టు కరగడం ఏం పద్ధతిగా లేదు మావా. చూడు నా జుట్టు ఎట్ట అయిపోయిందో. నువ్వు కోసి కోసి కొత్తిమీర కట్టంత అయిపోయింది. నోర్ము ఏవో, నాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. నువ్వు మా ఇంటి మాలచ్చేవి కదా, రోజు పొద్దున్నే తొలికెత్తర నీకేసి పనిలోకి దిగితే అప్పుడు కానీ నాకు కలిసి రాదు. ఇదిగో పట్టుకో, లోన పెట్టిన పెట్టుకో. మొత్తం అయిపోయాక మంచి సౌరం గట్టి అమ్ముకోవచ్చు. లోనకి తలుపేసుకో. ఎవరైనా మొగాలు పిలిస్తే తలుపు తీమాక. ఊరు మంచిది కాదు, ఒళ్ళు జాగ్రత్త. ఇవన్నీ రోజు చెప్పే మాటలేగా. సరే, మనకు పిల్లలు లేరు కదా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఎప్పుడు వెళ్దాం? నేను తీసుకెళ్ళాను అనుకున్న డాక్టర్ పిల్లలు లేరంటే మళ్ళీ నిన్నెందుకు ఆయన దగ్గర తీసుకెళ్ళడం? డబ్బులు దండగా. మంచి పిల్లల డాక్టర్ కోసం వెతుకుతున్నాను, దొరకనే తీసుకెళ్తాను. వెళ్ళు వెళ్ళు, నువ్వు లోన్ వేసుకో, నేను బయట వేసుకుంటాను. సర్లే. ఇది లోన్ గట్టిగా వేసుకో. అరే మాషా అల్లా, ఈ రోజు సూది చిరకూడదు, పిరకూడదు. ముజే బచావో అల్లా. అరే ఉల్లు కా పట్ట, ఉదయాన్నే అల్లాకు దండం పెట్టుకుంటుంటే తుమ్ముతావు బే. కైకు తుమ్మినా బోల్. తుమ్మొస్తే తుమ్మానండి, తప్పే ఉందండి. వేరే ఏమైనా అనిపిస్తే చేసేస్తావు బే. చేస్తానండి. ఉర్దూ మే బోలో, ఉర్దూ మే బోల్. వాడిదేమో అచ్చు తెలుగు, నీదేమో తూర్పు సైడ్ తురకం. మీ ఇద్దరికి లంకెలా కుదురుతాయా? సరిగానే ఆ గడ్డం ఏంటి? గుడ్డి గురం తవడ కింద ఎండు గడిలో ఎలాడుతుంది. ఆ 4 పరకలు నరికవతల బారేస్తాను, ఓ పని అయిపోద్దిలారా. అరే సుబ్బర్ కా బచ్చా, నాది మహమ్మద్ బిన్ తుగ్లక్ కా గిడ్డం బి. దీనికే నువ్వు వంక పెడతావు? నీ చర్మం పర్రా పర్రా కోసి నా మిషన్ మీద కుట్టి అంగట్లో అమ్మేస్తాను బే. ఎవరు కొనరండి? అరే ఫ్రీగా ఇస్తాను బే. ఏంట్రో, కత్తెర నా దగ్గర కూడా ఉంది. కత్తెర ఉంటే ఏం పిక్తావు బే? నీ ముఖానికి కెమెరా తెస్తాను బే. దొంగ కోళ్ళు బట్టే వల్ల ఇట్టాగే ఉంటాడంటే ఉంచేసుకో, అది నీ కర్మ. కర్మ బోలా? అరే కర్మ బోలా దేఖంగా. ఎరా పుల్లడా, నీకేసేనా? మొన్ననే కదండి వేసావు, మళ్ళీ ఎందుకు? ఓరి ఎదవా, మొన్న అన్నం తినా కదా ఈ రోజు గంట మానేస్తావా? అట్నే పట్టు. వదిలేనా ఇవాళ వదిలే. వారిని పొద్దున్నే 2 సరుకు కేసులు దొరికాయంట్రా. చిచ్చే. అరే వాడిని గుద్ది గుద్ది చంపేస్తాను. ఏడి వాడు వెళ్ళిపోయాడు. చాలా బతికయ్యా. మాది తాత అబ్దుల్ ఖాదిర్. చార్మినార్ గల్లీలో ఒకడిని చెంబు పెట్టి గుద్ది గుద్ది చంపినాడు బే. తిప్పు బే. వస్తున్నా. ఏమైందన్నా? ఏమైంది? నొక్కావు, తుది పెట్టి గుట్టావు, రక్తం వచ్చింది. అయ్యో ఉండు. అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్, చేతి అల్లాహో ఒక్క నిమిషం. అక్బర్. ఎలా ఉందన్నా ఇప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది? నీది చొక్కా చిచ్చి నాకు కట్టు కట్టాబట్టి నీది పరుసు మసాలా టైపు. ముబారకో ముబారకో. నేను చించింది నా చొక్కా కదన్నా, నీ చొక్కాని. అరే బేవకు, నాది చొక్కా చించి నాకే కట్టు కట్టావే. అరే చొక్కా చిచ్చు, ఇంకా చిచ్చు బే. వంద కట్టు నా గోచి కూడా కుట్టు బే. బేచరం కట్టార్. నేను పౌడర్ అది వస్తాను. సుబ్బుల్, ఓ సుబ్బుల్,
అబ్దుల్ ఆగయ్య. ఏంటి కొంచెం దెబ్బ తగిలింది, కాఫీ పొడి అద్దాలి. వెనక నుంచిరా. బంగారు సుబ్బులు